మధ్యలో ఇక బాగా అంటే విషయం ఏంటంటే మా అడ్వకేట్స్‌కు ప్రాక్టీసు ఎక్కువ అంటే పెరిగింది అంటే కేవలం భార్యాభర్తల పంచాయలనే చెప్పుకోవచ్చు. దానికి ఇక అన్ని సెక్షన్స్ ఏందంటే హిందూ మ్యారేజ్ యాక్ట్ ఉంటది. ముస్లిం లా, పర్సనల్ లా ఇవన్నీ ఉంటాయి. ఉన్నటువంటి పరిస్థితులలో కుల మతాలకు అతీతంగా అన్నీ కూడా ఇప్పుడు చాలా సమస్యలు భార్యాభర్తల మధ్యలో విడాకుల వరకు పోతున్నాయి. ఈ డైవర్స్ అంటే ఏంది అసలు? ఎట్లా ఫైల్ చేసుకోవచ్చు అనే దాని మీద మనం మాట్లాడుకుంటే భార్య కానీ భర్త కానీ డైరెక్ట్ నేరుగా కోర్టుకు వచ్చే అంశం కంటే ముందు వాళ్ళు పెద్ద మనుషులు, వాళ్ళకి సంబంధించిన క్యాస్ట్ ఎల్డర్సు, ఫ్యామిలీ ఎల్డర్సు వాళ్ళు కూర్చొని కౌన్సిలింగ్ చేసుకొని మ్యాక్సిమం కలిసి ఉండే ప్రయత్నం చేయమనే మనం చెప్తాం. కాని పక్షంలో, ఇంకా కుదరని పక్షంలో సెల్ఫ్ డిసిషన్ కాకుండా వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్ తోటి కనుక వస్తే ఖచ్చితంగా డైవర్స్ కనుక ఇక డైవర్సే అని అనుకుంటే కనుక ఆధారం ఏం అంటే ఇక వేరే ఇక ఏం లేదు, ఇంకా ఇక వీళ్ళు కలిసి ఉండే ఉద్దేశం లేదు అంటే లైఫ్ వేస్ట్ చేసుకోకుండా దాన్ని డైవర్స్కు వెళ్ళే అవకాశం ఉంది. ఆ వెళ్ళే అవకాశం ఎట్లా వెళ్ళొచ్చు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేరుగా నోటీస్ ఒకటి భార్య కానీ భర్త కానీ ఎవరైనా మూవ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఒకటి ఈ డైవర్స్ నోటీస్ మనం ఇచ్చే ముందు కొంతమంది ఇక్కడ ఒక డౌట్ చాలామంది రేజ్ చేస్తూ ఉంటారు. ఏమంటారంటే నేరుగా డైవర్స్ అడిగితే అంటే భర్త తరపున వాళ్ళు అడుగుతారు, నేరుగా డైవర్స్ అడిగితే మనము మెయింటెనెన్స్ మనకు ఇవ్వాల్సి వస్తుందట కదా, మన మీద 498A కేసు పెడతారట కదా అని అడుగుతారు. కానీ టైం వేస్ట్ చేసుకోవద్దు. ఎందుకంటే దీన్ని రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ అంటే నా భార్య నాకు కావాలని చెప్పి పిటిషన్ వేసుకోమని కొంతమంది అడ్వైజ్ ఇస్తారు. ఏది భర్తకు కానీ భార్యకు కానీ ఎవరైనా కానీ నా భర్త నాకు కావాలనో నా భార్య నాకు కావాలనో దాన్ని టైం వేస్ట్ చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. డైవర్స్ పిటిషనే నేరుగా నువ్వు నోటీస్ కనుక పంపించుకొని, నోటీస్ కూడా మ్యాండేటరీ కాదు, డైరెక్ట్ నేరుగా కూడా కోర్టులో డైవర్స్ పిటిషన్ ఫైల్ చేసుకోవచ్చు. అయితే ఈ రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ అంటే సెక్షన్ 9 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ ఏంటంటే నా భార్య నాకు కావాలి లేకపోతే నా భర్త నాకు కావాలి అని అడిగితే మీకు ఎక్కడ లీగల్ రెమెడీలో మీకు సపోర్ట్ ఏం దొరుకుతుందని అనుకోవద్దు. ఎందుకంటే ఇప్పుడు భర్త నా భార్య నాకు కావాలి అన్నాక మెయింటెనెన్స్ కట్టద్దని ఏం లేదు. ఖచ్చితంగా ఆమె ఈ పిటిషన్ నడుస్తున్నప్పుడు ఆమె నాకు సమ్ కండిషన్స్ నేను ఆయనతోటి ఈ విధంగా ఉండలేనని చెప్పి ఆమె కౌంటర్స్ చేయడము అవన్నీ నడుస్తున్న క్రమంలో భార్య ఖచ్చితంగా 125 CRPC కింద మెయింటెనెన్స్ కూడా అడగచ్చు. ఈ పిటిషన్ సెక్షన్ 9 వేసినావు కదా, భర్త వేసిండు కదా, అడగడానికి ఏం లేదు, 498 కూడా పెట్టచ్చు. కాబట్టి ఎందుకంటే ఒకవేళ కలిసి ఉండే ఉద్దేశం ఉంటే కలుస్తారు, లేకపోతే విడిపోతారు. కాబట్టి ఏంటంటే ఇంత ఈజీగా చెప్తానన్నందుకు మీరు ఏమనుకోవద్దు. ఎందుకంటే టైం వేస్ట్ చేసుకోకండి. మ్యాక్సిమం ఎక్కడున్నా కూడా అన్నీ కూడా అడ్జస్ట్మెంట్ మెంటాలిటీలో ఉండి ఎందుకంటే ఉమ్మడి కుటుంబాలలో ఉన్నటువంటి ఆ సంస్కృతి సాంప్రదాయాలు మళ్ళీ రావాలని చెప్పి అందరూ మంచిగా ఒక సమాజంలో సామాజిక విలువలతోటి భార్యాభర్తలుగా మంచిగా బతకాలని మేము కూడా కోరుకుంటాం. కానీ ఇక్కడ డైవర్స్ పిటిషన్ ఫైల్ చేయాలనుకుంటే నేరుగా ఫైల్ చేసుకోవచ్చు. ఈ రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్లు ఇంకేదో నోటీసులు ఇవన్నీ కాలయాపన చేసుకోకండి, టైం వేస్ట్ చేసుకోకండి. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి వివాహ బంధం మ్యారేజ్ ఏజ్ చేసుకోవాలంటే మా పాప సెటిల్ కావాలి, మా బాబు సెటిల్ కావాలి ఇట్లా అని చెప్పి వాళ్ళు అనవసరంగా 25 సంవత్సరాలు 28 సంవత్సరాలు వచ్చేవారు పెళ్ళి ఎత్తలేరు. 30 ఏళ్ళు రాగానే 25 ఏళ్ళు 30 ఏళ్ళు రాగానే రోగాల పాలవుతారు. లైఫ్ వేస్ట్ చేసుకోకండి. ముందుగానే మ్యారేజ్ కంటే ముందే మీరు ఒక ప్రీ కౌన్సిలింగ్ తీసుకోండి. మీ కుటుంబాలు వాళ్ళ కుటుంబాలు కలిసి వేసుకోండి. తొందరపాటి నిర్ణయాలు తీసుకోవద్దు. తల్లిదండ్రులు కూడా బాధ్యత తీసుకోవాలి. వాళ్ళు మ్యారేజ్ అనేది చాలా విలువైనది, జీవితాలు నాశనం అవుతాయి. తర్వాత ఇక్కడ ఇదంతా చూస్తే చిన్న పిల్లలు పాపం వాళ్ళకి ఏం పాపం చేసిండ్రు ఆ పిల్లలు, చిన్న పిల్లలు వాళ్ళకి తల్లి కావాలి తండ్రి కావాలి, తల్లిదండ్రి కలిస్తేనే పుడతారు పిల్లలు. కానీ వాళ్ళకి తండ్రి తల్లి ఇద్దరు కావాలి. కానీ భార్యాభర్తగా విడిపోతున్నారు. కానీ పిల్లల్ని ఎవరు తీసుకుంటారు? ఎట్లా సగం కోసుకొని తీసుకుపోతారని నేను అడుగుతున్నా. అంటే ఒక బాధ్యత తీసుకోండి. ఇక్కడ డైవర్స్ పిటిషన్ ఫైల్ చేయాలంటే మాత్రం ఈ రకంగా మీరు కోర్టును అప్రోచ్ అయితే నేరుగా డైవర్స్ వేసుకోండి. వస్తుంది, లేదు అంటే మీరు కోర్ట్ ఆఫ్ లాలో అక్కడ ఎట్లా ఉంటే అట్లా మీరు లా ఎట్లా అవైలబుల్ ఉంటే ఆ రకంగా విడిపోతారు. ఆ రకంగా డైవర్స్ పిటిషన్ ఫైల్ చేసుకోవడానికి నోటీస్ ప్రామాణికంగా ముందు పంపించేది నోటీస్ పంపించుకోవాలి. తర్వాత లేదు నోటీస్ కూడా మ్యాండేటరీ కాదు, నేరుగా కూడా డైవర్స్ వేసుకోవచ్చు. కానీ ఈ రకంగా చట్టాన్ని తెలుసుకొని మీరు మీ సంసారాలని మీ జీవితాలను మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోండి.